నజరుడైన యేసుక్రీస్తు వారు కన్య అయిన మరియను ఎందుకు ఆయన ఈ లోకంలో ఏ నేరం వచ్చి ఆయన నీ కొరకు యేసుక్రీస్తు వారు పాపులమైన మన కొరకు ఆయన కలువరి శిలువలో రక్తం కార్చడానికి తన యొక్క ప్రాణాన్ని అర్పించడానికి ఈ విధంగా బలి అర్పించడం జరిగింది. అప్పటి వరకు ఆయన నివసించిన ఆ యొక్క శతాధిపతి కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తన యొక్క కలువరి శిలువలో మరణించడం జరిగిందో తన కఠినమైన హృదయాన్ని కూడా ఆ దినాన్ని మార్చుకుని యేసుక్రీస్తు వారి యొద్ద తన అధికారాన్ని ప్రక్కన పెట్టి తన యొక్క హృదయాన్ని యేసుక్రీస్తు వారికి అప్పగించడం జరిగింది. ఈ రాత్రి కాల సమయంలో ఈ యొక్క దృశ్యం చూచిన నీవు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి వాడు అయినప్పటికీ, నీ కులం ఏదైనప్పటికీ, నీ యొక్క స్వరూపం ఎలాగున్నప్పటికీ యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీవు ఇంకా యేసయ్యకి దూరంగా ఉన్నట్లయితే ఆయన చెప్పారు, నేనే మార్గము సత్యము జీవమని, పరలోకానికి వెళ్ళడానికి ఆయన ఒక్కడే మార్గము. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్షకుడని, ఆయన ప్రభువు అని ఆయన నోటితో ఒప్పుకుంటారో వారు పరలోకానికి చేర్చబడతారని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మరి ఈ రాత్రి కాల సమయంలో నీవేమి ఇవ్వక్కర్లేదు, కానీ నీ యొక్క హృదయాన్ని యేసయ్యకి అర్పించినట్లయితే నీవు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో చేర్చబడతావు. రేపటి దినము నీది కాదు. ఈ రాత్రి కాల సమయంలో ఈ దృశ్యం చూచిన నీవు నాకెందుకు లేని నువ్వు వెళ్ళిపోయినట్లయితే రేపటి దినాన్ని నీవు బ్రతికుంటావో లేదో నీకు తెలియదు. నీ యొక్క యవ్వన జీవిత కాలంలో, లేకపోతే నీ యొక్క జీవిత కాలంలో నీవు యేసయ్యను నమ్ముకున్నప్పుడు మాత్రమే నీవు చనిపోతే పరలోకానికి వెళ్ళగలవు. ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుడు నీ కొరకే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి మారు మనసు పొంది రక్షణ పొందినట్లయితే ప్రార్థన చేయి. ప్రార్థనలో ఏకీభవించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసినట్లయితే మన మధ్యలో ఉన్న దైవజనులు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, జీవాధిపతి, వందనాలు, స్తోత్రాలు చెల్లించు. ఈ రాయవారి ప్రాంతాన్ని ప్రేమించి ఈ రాత్రి కాల సమయంలో యేసు ప్రభువు వారిని సిలువలో ఎంత దారుణంగా హింసించి ఆయన్ని మరి ఈ చక్కటి వాతావరణాన్ని తీసుకుని వచ్చి మమ్మల్ని బలపరచు. ప్రజలందరూ మమ్మల్ని ఆదరించిన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇలా ఈ టీంని ఇక అనేక ప్రాంతాల్లో వాడుకుని కొన్ని ఆత్మలైన కదిలిచ్చి చక్కటి మార్పు ఇచ్చి నెమ్మదిచ్చి దీవెనిచ్చి ఈ దినం ఈ ప్రార్థన ద్వారా ఎంతైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ గొప్ప ఆశీర్వాదం. ఇలాంటి బిడ్డలందరినీ కూడా మీరు బలపరచమని, నీ శక్తిని, నీ బలాన్ని ఇవ్వండి. మరి చాలా దూర ప్రాంతం నుంచి వచ్చారు, వాళ్ళందరినీ బలపరచండి, కృప చూపండి, నెమ్మదినివ్వండి, నీ శక్తినివ్వండి. ఏవోనైనా ప్రభువా ఈ టీం అంతటి వరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ టీంని ఆశీర్వదించండి. ఈరోజు ఈ కూటమి కొరకు ఎందరైతే కష్టించారో వారందరినీ ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నం ఈ సువార్త ద్వారా కొన్ని ఆత్మలు కదిలించబడాలి. ఈ సంగీత స్తుతి ఆరాధన ప్రార్థన ద్వారా కొన్ని ఆత్మలు కదిలించబడాలి. అయా మధ్యలో ఆరాధన ద్వారా కొన్ని ఆత్మలు కదిలించబడాలి. అలాగే ప్రభువా మరి వాక్య సందేశం ద్వారా కొన్ని ఆత్మలు కదిలించబడాలి. శ్రీనివాసుని సాక్ష్యం ద్వారా కొన్ని ఆత్మలు కదిలించబడాలి. అలాగే ఆకర్ణేసిన ఈ యొక్క హృదయాన్ని కట్టుకునే ఈ సన్నివేశం ద్వారా కదిలించబడాలి. మీరే కృప పొందమని, ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. నాగేశ్వర గారు ఎదురుకొచ్చి వందన సమర్పణ చెప్పాలి. అమ్మ కదలొద్దు, ముగింపు ఆశీర్వాదం అవ్వలేదు. ఇంతసేపు కూర్చున్న 2 నిమిషాల్లో ముగిస్తా. నాగేశ్వర గారు రండి, త్వరగా రావాలి. దూర ప్రాంతం నుంచి వచ్చిన మా సంఘ బిడ్డలు, పాశ్రమ గారు కొంచెం రిసీవ్ చేసుకోండి. అందరినీ ఎవరు వెళ్లకుండా మీ రాయవరం ప్రాంత ప్రజలందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి 11 గంటల ప్రాంతం వరకు చక్కగా మా మధ్య ఉన్నారు. మరి వందన సమర్పణ చెప్తారు. అందరికీ వందనాలండి. మరి మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఇక్కడికి వచ్చి మీరందరూ ఈ ప్రోగ్రామ్కి సక్సెస్ చేసినందుకు మీ అందరికీ